అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనిషిని యొద్దకు పరిగెత్తుకుని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతిలోనున్న ఆ కడియలను చూచి, ఆ మనుషుడు ఇలాగు నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రిబకా చెప్పిన మాటలు విని ఆ మనిషిని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలవనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితినెను. ఆదికాండం 24వ అధ్యాయము 29 నుంచి 31 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 4th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ అబ్రహామేకు ఆశీర్వచనము, దీవెనలు సమృద్ధిగా మనపై కుమరించబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అబ్రహామేకు ఆశీర్వాదం, దేవుడిచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేర్పు జరుగుతున్నాయి చూడండి. అబ్రహాం పంపించాడు తన దాసుడైనటువంటి ఎలియాజర్ని తన కోడలు తీసుకురామని, ఇస్సాకు భార్యను తీసుకురామని. ఎలియాజరు ఒక సూచన అడిగాడు. ఆ సూచన ప్రకారంగా దేవుడు అద్భుత రీతిలో రిబకాని ఆ బావి దగ్గర పంపిస్తే ఆమె ఎవరో తెలుసుకున్నాడు. తెలిసిన తర్వాత ఆమెకి ముక్కు కమ్మి, అలాగే చేతికి కడియాలు ఇవన్నీ ఇచ్చాడు. అవి ఇంటికెళ్ళి చూపించింది రిబకా. అంటే లాబాను ఆశ్చర్యపోయాడు. గొప్ప యజమానుడు, పెద్ద ల్యాండ్ లార్డ్ వచ్చాడు. ఎస్, గొప్ప ఐశ్వర్యంలో వచ్చాడని ఆయన చూసి, అయ్యా, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, సారు లోపలికి రండి సార్, ఇక్కడున్నారండి సార్, దొరా రండి సార్ అని పిలుస్తున్నాడు. ఎంత అద్భుతం. వెళ్ళింది ఎవరో తెలుసా? యజమానుడు కాదు, దాసుడు. ఆ దాసుడిని చూసే, దాసుడి చేతిలో ఉన్నటువంటి ఆ సమృద్ధిని చూసే అక్కడ ఆశ్చర్యపోయాడు లాబాను. సాదర స్వాగతాలు పలికి రెడ్ కార్పెట్ వేశాడు. ఫ్రెండ్స్, అప్పుడు అంటాడు ఎవరు? ఎలియాజర్, అయ్యా, నా యజమానుడైన అబ్రహాముని యెహోవా బహుగా ఆశీర్వదించాడు కనుక అతను గొప్పడైపోయాడని 34, 35 వచనాల్లో మాట్లాడతాడు. ఫ్రెండ్స్, దేవుడి దీవెన ఎలా ఉంటుందో రేపు సండే వర్తమానాల్లో వినబోతున్నాం. అబ్రహాం యొక్క ఆశీర్వచనం పార్ట్ 3 గురించి. ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విన్న ప్రతి ఒక్కరు బ్లెస్ అవుతారుగాక, సమృద్ధిని చూస్తారుగాక, దరిద్రం నుంచి బయటకు వచ్చేదారుగాక, అబ్రహాం వలె దేవుని స్నేహితులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దీవించుతారుగాక. ఆమేన్. ఎవరు మిస్ అవ్వద్దు. రేపు ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకి రెండవ ఆరాధన, ఉదయం 10 గంటలకి మూడవ ఆరాధన. ఫ్రెండ్స్, వేడి పెరిగిపోయింది కాబట్టి టైం టు టైం, గ్యారంటీ అండ్ వారంటీ స్టార్ట్ అవుతాయి, క్లోజ్ అయిపోతాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ఒకవేళ ఎండ ఎక్కువ ఉందంటే నైట్ వచ్చేయండి, లేదా ఫస్ట్ వర్షిప్ ఎక్కువ రండి. ఓకే, వస్తారు కదా. థర్డ్ వర్షిప్లో, ఫోర్త్ వర్షిప్లో ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. అలాగే హోలీ కమ్యూనియన్ సాక్రమెంట్ ఈ వారం ఇవ్వబడుతుంది. డోంట్ మిస్ ఇట్. సిద్ధపడొద్దాం, దైవ దీవెనలు పొందుదాం. ప్రార్థన. ఈ ప్రార్థన చేసే ముందు మన ప్రామిస్ ల్యాండ్లో పునాదులు తవ్వటం ఆరంభమైంది. ప్రేర్ చేయండి. ఫౌండేషన్ స్టోన్ వేయాలా, వీలుంటే మండే. ఓకే. గొప్ప దేవస్థుతులు ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ఎవరి ప్రేలికి వేస్తున్నారో, అయా, దాసుడిని చూసే వాళ్ళు ఆశ్చర్యపడి, ఎందుకంటే దాసుడు పెట్టుకెళ్ళిన ఆ బంగారం, ఆ వెండి అవి చూసి, ఆ వస్త్రాలు చూసి, నా యజమాడు ఎంతగా దీవించబడ్డాడని చెప్పాడు నాయన. అవును నాయన, ఆ దీవెనలు మేము పొందాలి, అంటే వర్తమానాలు వినాలా. అబ్రహాం ఆశీర్వాదం మాపై కుమరించండి. ఎవరు జాబ్లు జాబ్స్ ఇవ్వండి, ఎవరికి ఐక్స్ ఇవ్వండి, బిజినెస్లు దీవించండి, విద్యార్థులను దీవించండి, ఎగ్జామ్స్ రాసి బిడ్డలు తోడై ఉండండి, రాసిన వాళ్ళు కూడా రిజల్ట్స్ ఇవ్వండి. నీట్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, దానికి కూడా ప్రిపేర్ అవుతున్న బిడ్డ తోడై ఉండండి. గర్భఫలను గర్భిణీ స్త్రీ క్షేమాన్ని, సుప్రసవాలు ఇవ్వండి. అన్ని విషయాలని ఆశీర్వాదం, కృపాక్షేమం, సమృద్ధికి తోడయించి నడిపించి, అయా ప్రామిస్ ల్యాండ్లో పునాదులు తవ్వుతూ ఉండగా అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు దీవెన జయమినివ్వండి. అయ్యా, కన్సెషన్ ఆరంభంలో ఎలాంటి ఆటంకాలు ఎవరి వల్ల రానివ్వదు, అన్నింటిలో కృపనివ్వండి. యేసునామములో ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అజర్మెంట్లో దీవించి దీర్ఘాయుష్ కృపనివ్వండి. రేపు సండే అన్ని ఆరాధనలో మంచి వాతావరణం నుంచి వేలాది మంది నడిపించండి. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం ప్రభు చిత్తమైతే 5 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ మరియు ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే గుప్పులి పాల్గొన్నారో, తిరుమల తీసుకున్నారో రండి బిడ్డలారా. ఘనమైన దేవునికి, గరుడైన దేవుని ఘనమైన మందిరం కడదాం. ఆ ల్యాండ్ విషయాలు, అన్ని విషయాల్లో సహకరించే వాళ్ళు ముందుకు రండి. దేవుడిని దీవించి నడిపించును గాక. అలాంటి వాళ్ళు వచ్చి నన్ను కలిసి ప్రేర్ చేయించుకోవచ్చు, లేదా రేపు సండే కూడా ప్రేర్ చేయించుకోవచ్చు.